హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఏందనంటే మా ఆయన పరోటా ఎత్తుండు, ఆలు పరోటా. ఇక మేమైతే నాకు రాదు, మేము ఎప్పుడు చేసుకోలే కాబట్టి ఆయన చేసి చూపెడుతుండు. ఇక ఏదో ఒక్కటి తినబుద్ధి అవుతుందని అంటే అప్పటికప్పుడు అది చేసిండు అన్నట్టు. రోజేం చేయడు, ఎప్పుడన్నా ఒకసారి అట్లా వెరైటీగా అట్లా చేసుకొని తినాలనిపించినప్పుడు చేసిస్తాడు. అట్లా నేను కూడా అంటే సరసగం చేసుకుంటాము. ఎంతైనా మనం రోజు వండుకొని తింటే మన చేతి వంట మనకు టేస్ట్ రాదు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా వీళ్ళను అంటే ఉంది కదా సామెతలలో కూడా నలభీమ పాకం అంటాం, కానీ ఎక్కడ కానీ ఆడోళ్ళది లేదు కాబట్టి ఎంతైనా మగవాళ్ళు వండితే ఇంట్లో ఉన్న మగవారు అంటే ఎప్పుడన్నా ఒక్కసారి తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది. మనం ఎన్ని రకాలుగా ఎట్లా వంట చేసి పెట్టినా కానీ అది నచ్చదు కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి మీ ఇంట్లో మీరు అట్లా ట్రై చేయండి. ఏం లేదు, అయితే ఆలుగడ్డలని అయితే ఉడకబెట్టి అందులోనే ఇక అన్ని మిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి వేసి దాన్ని మంచిగా తాలిపేసి ఫ్రై లాగా మళ్ళీ వేసి చపాతీ లెక్క వేసి అందులో పెట్టి చేసి ఇస్తుండు. గంతే కానీ నేను ఎప్పుడు చేయలేను, అందుకే ఒకసారి వేసి పెట్టావా అంటే చేసి ఇస్తుండు గంతే. ఈ ఒక్క చిన్న వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీకి యొక్క సపోర్ట్ ఇవ్వండి. మమ్మల్ని